కొంతమంది తల్లిదండ్రులు వస్తారు నా దగ్గరికి, అయ్యా 2 మాటలు మాట్లాడయ్యా నాతో. ఎందుకమ్మా? చాలామందిని అన్నానయ్యా, కానీ పలకరించరయ్యా, పట్టించుకోరు. ఉండలేక ఎక్కడికొచ్చానయ్యా. పిల్లలు ఎంతమంది అమ్మా? పిల్లలు ఉండటానికి ఏమయ్యా 3 కొడుకులు 2 కూతుళ్ళు 5 ఉన్నారు. మరి 5 ఉండి మరి ఏంటి నీకు అబ్బా? ఏం చెబుతానయ్యా? రెక్కలు ముక్కలు చేసుకుని కనీ పెంచి పెద్ద చేసి గొప్పవాళ్ళని చేశాను. ఈరోజు నేను పనికి రాకుండా పోయాను. ఏ ఇంటికి పోయినా అందరికీ బరువే. నేను రోషంగా బతికాను. ఈరోజు నన్ను అట్లాగా ఉండేట్లా. అదేందమ్మా కొడుకులు ఉన్నారు కదా, ఆ కొడుకులు మనోళ్ళే, కోడళ్ళు మనవాళ్ళు కాదు కదా. కొడుకులు కోడళ్ళకి బానిసలు. మరి మాకు సపోర్ట్ చేస్తే భార్యలు మరి మాట వినరు కదా. అందుకని వాళ్ళకే జేజేలు పలుకుతారు, నన్ను పట్టించుకోరు. అయ్యా నువ్వు కూడా కాదంటే ఏ నువ్వో గొయ్యో, ఇక నాకు మార్గం లేదు అని బోర్ నేర్చిన తల్లిదండ్రులు చూశాను నేను. అంటే తమ బిడ్డల దగ్గర ఆదరణ దొరకక మరొకటి దగ్గర ఆదరణ దేహి అని అడుగుతున్నారండి. నీ తల్లిదండ్రులు అలా ఇతరుల యొక్క ఆదరణ అడుక్కునే పరిస్థితి ఎందుకు రానిచ్చావు? ఆ గతి ఎందుకు పట్టించావు నీ తల్లిదండ్రికి? మా అమ్మ మా నాన్న మమ్మల్ని ఆదరించరు. ఆంటీ, అంకుల్, మీ పిల్లల్ని మీరు బాగా చూసుకుంటారు కదా, మీ దగ్గర ప్రేమ చూసాం మేము. మా ఇంట్లో ఇలా ఉండదు ఆంటీ, మా ఇంట్లో ఇలా ఉండదు అంకుల్, మా నాన్న ఇలా ఉంటారు, మా అమ్మ ఇలా ఉంటుంది. ఇంత చనువుగా, ఇంత స్వతంత్రంగా, ఇంత క్లోజ్గా ఉండరు. వాళ్ళని చూస్తేనే భయం వేస్తుంది మాకు. మీ దగ్గర కొంచెం ఈ ప్రేమ దొరుకుతుంది. మీ పిల్లలతో పాటు మమ్మల్ని కూడా అలా ప్రేమిస్తారా ఆంటీ, అంకుల్ అన్న పిల్లల్ని కూడా కొంతమందిని చూశాను. పిల్లల్ని ఆదరించండి, దయ చూపండి, ప్రేమించండి అని దేహి అని అడుక్కునే గతి పట్టకూడదండి. అలాంటి పరిస్థితి వస్తే ఆ తల్లిదండ్రుల్ని బలవంతంగా విసర్జించడానికి ఇష్టపడతారు. పిల్లలు తల్లిదండ్రికి ఆ గతి పట్టిస్తే ఆ పిల్లల్ని తల్లిదండ్రి బలవంతంగా విసర్జించడానికి ఇష్టపడతారు. భర్తకు ఆ పరిస్థితి వస్తే, నా భార్య దగ్గర నేను ఆశించిన ఆదరణ నాకు దొరకట్లేదు, ఆమె నన్ను గుర్తించట్లేదు, ప్రేమించట్లేదు, ఆదరించట్లేదు, నేనేదో అనుకుంటాను, ఆమె ఏదో అలా ప్రవర్తిస్తుంది, దయచేసి నన్ను ఎవరన్నా ప్రేమిస్తారా, ఆదరిస్తారా అని దేహి అని ఎవరినో అడుక్కునే గతి పట్టించకూడదు. నా భర్త దగ్గర నేను అనుకున్న ఆదరణ నాకు దొరకట్లేదు, ఆ ప్రేమ నాకు లభించట్లేదు, ఎక్కడన్నా నాకు సహాయం చేస్తారా, ఆ ప్రేమను, ఆ ఆదరణను నాకు పంచేవారు ఉన్నారా అని దేహి అని అడుక్కునే గతి నీ భార్యగా పట్టకూడదు. నిజంగా మీకు తెలివితేటలుండి, నిజంగా మీరు జ్ఞానవంతులు అయితే, నీకు చదువు అవసరంలా ఈ విషయానికే, నీకు చదువు ఉన్నా లేకపోయినా, నువ్వు తెలివి ఉన్నా తెలివి లేక పిచ్చోడమైనా సరే ఈ మాట అర్థమైతే నేను చెప్పిన విషయం. నీ కుటుంబ జీవితంలో వ్యవహారాన్ని మార్చుకొని జాగ్రత్త పడండి. లేకపోతే బలవంతముగా మిమ్మల్ని ఎడబాయాల్సిన పరిస్థితి నా అనుకున్న నీ వారికి వచ్చిద్ది. ఎంతమందికి అర్థమైంది?